హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుర్గా, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా. జగన్ పైన రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది బయటికి. అదంతా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. రాష్ట్రానికి ఒక చట్టం, కేంద్రానికి ఒక చట్టం అనే విధంగా ఉంది. నిజంగా రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుందా? దాన్ని జగన్ తీసుకొచ్చాడా? ఈ వార్త విన్న తర్వాత కేంద్రం కూడా కంగు తిన్నదని చెప్పేసి ఒక పత్రికలో రావడం జరిగింది. ఇదంతా ఏంటి మేడం? ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 దీన్ని అంటారు. ఇది వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ 2023 నవంబర్ నెలలో దీన్ని తీసుకొచ్చారు. అంటే అక్టోబర్ 31, 2023 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని. అయితే లాస్ట్ వీక్ అనుకుంటా దీని రిజిస్ట్రేషన్స్ మొదలు పెట్టారు. అంటే అప్పటి నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. దీంట్లో ఉండే లోపాలు ఏంటంటే యాక్చువల్గా 2019లో జూలైలో అనుకుంటా ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ముసాయిదా చట్టం తీసుకొచ్చే, అంటే ఈ భూమికి సంబంధించి ఉంటే వీళ్ళు అందుకు 5-6 నెలల ముందే దీని గురించి తెలుసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు భూ యాజమాన్య హక్కు చట్టం కింద వీళ్ళు ఇప్పుడు మీ పాస్బుక్ ఉందనుకోండి, మీ పాస్బుక్ని వాళ్ళు తీసేసుకుంటారు. పాస్బుక్లు ఉండవు. ఇదివరకు మనకి దస్తావేజులు ఉన్నాయి, ఇప్పుడు దస్తావేజులు ఉండవు. అంటే మీకు ఏది పేపర్ ఉండదు, పేపర్ మీ చేతిలో ఉండదు. మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది మీ చేతిలో ఉండదు. అదేం చేస్తారు వాళ్ళు, దానికని ఒక ఆఫీసర్ని పెడతారు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసరు, ఇంకొక అపీలింగ్ ఆఫీసర్ ఎవరో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళకేమి చదువు చట్టుబండ్లు అవసరంలా. వాళ్ళు ఏ ఎమ్మెల్యే మనిషో లేకపోతే వైసీపీ మనిషో వాళ్ళకి కావాల్సిన ఒక మనిషిని పెట్టుకుంటారు. పెట్టుకున్నాక వాళ్ళు చెప్పిందే చట్టం అవుతుంది మీకు. దాని గురించి మీరు ఏమీ చేయలేరు దానికి. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక వైట్ పేపర్ మీద వాళ్ళు మీ వివరాలన్నీ తీసుకుని, మీ ల్యాండ్ వివరాలు ఉంటాయి, ఇప్పుడు దస్తావేజుల్లో ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక వైట్ పేపర్ మీద తీసుకుని ఒక సంతకం చేస్తాడు ఒక ఆఫీసర్ ఎవడో. అది చెల్లుతుందో చెల్లదో మనకు తెలియదు. అది ఒరిజినల్స్ మీకు ఇవ్వరు, జెరాక్స్ కాపీలు మీకు ఇస్తారు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకోవాలండి, ఒకళ్ళకి పిల్లకి పెళ్లి కుదురుతుంది, లేదు ఒక పిల్ల అమెరికా వెళ్ళాలనుకుంటుంది ఒక అమ్మాయి. అప్పుడు మనం మామూలుగా అయితే మన దస్తావేజులు తీసుకెళ్ళి మన ల్యాండ్ పేపర్లో, మన ఇంటి పేపర్, ల్యాండ్ మీద కూడా ఇవ్వరు అనుకోండి, మన ఇంటి పేపర్లు పెట్టి మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు అది ఒరిజినల్ కానప్పుడు మనకి అసలు మామూలుగా మీకు ఒరిజినల్ ఉండే మీకు అన్నీ సక్రమంగా ఉంటేనే బ్యాంకు వాడు 100 కొరీలు పెడతాడు. వాడు వేసే క్వశ్చన్స్ ఇంకో 100 ఉంటాయి. అలాంటిది మీరు ఒక జిరాక్స్ కాపీ పెట్టుకుని మీరు ఎట్లా లోన్ తెచ్చుకుంటారు? వాడిది చెల్లదంటాడు. చెల్లదంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇంకో విషయం, మీరు లోన్ తెచ్చుకోవటానికి కూడా ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ చట్టంలో ఉండే లొసుగులు చెప్తున్నా మీకు. మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి బ్యాంకులో మీరు లోన్ తెచ్చేసుకోలేరు. ఇట్స్ నాట్ సో ఈజీ. అగైన్ యూ హ్యావ్ టు గో టు దట్ ఆఫీసర్. అతన్ని అడగాలి, నాయన ఇట్లా నా కూతురికి పెళ్లి కుదిరిందనో, నా కూతురు చదువుకుంటానంటుందనో మీరు చెప్తే వాడు మిమ్మల్ని కన్సిడర్ చేసి వాడు ఒప్పుకుంటే మీరు బ్యాంక్ వెళ్ళొచ్చు. ఇది జరిగే పని. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీ ల్యాండ్ ఉందండి, లేదు మీ ఇల్లు ఉందండి మీకు ఊర్లో, మీరేమో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు వేరే చోట, మీరు వెళ్ళరు. దాని మీద ఎవడో ఒక లిటిగేషన్ వేస్తాడు. ఎవడైనా వైసీపీ వాడు ఎవడైనా వేయచ్చు, ఒక దారైపోయేవాడు కూడా వేయచ్చు. మీకు తెలియదు. అది 2 ఏళ్లలోపు మీరు అది తెలుసుకుని మీరు హైకోర్టుకి వెళ్ళాలి. మీకు ఇప్పుడు సివిల్ కోర్టులు ఉండవు. ఇంకా ఈ చట్టం వల్ల వచ్చింది ఏంటంటే సివిల్ కోర్టులు ఉండవు, ఇంకే కోర్టు ఉండదు, డైరెక్ట్ హైకోర్టుకే మీరు వెళ్ళాలి. మీరు తెలుసుకుని హైకోర్టుకి వెళ్ళి మీరు ఇవన్నీ చేసుకునే లోపు మీరు ఉద్యోగానికి వెళ్తారా, ఈ పనులు చేసుకుంటారా, లేదు అసలు మీకు తెలిసే అవకాశం కూడా ఉండదు కదా. మీకు ఎవడు చెప్పడు. ఒక ఫైన్ డే వాడు అంటాడు ఇది నా ఇల్లు అంటాడు. నిజంగా ఇందులో ఉండే లోపాలేనండి ఇవన్నీ. మీరేం చేస్తారు, మీ ఇల్లు మీది కాదు, మీ భూములు మీవి కాదు, మీ స్థలాలు మీవి కాదు, మీ ఏమనాలి స్థిరాస్తులన్నీ కూడా కబ్జా చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక పెద్ద పథకం వేసింది. ఆ పథకంలో భాగాలు ఇవన్నీ. పైగా ఏం చెప్తోంది, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటోంది. కేంద్ర ప్రభుత్వం అంటుంది మాకు తెలియదు, మేము అసలు ఇది కాదు మేము చెప్పింది అని. 21, 22లో 2 సార్లు ఇది చట్టాన్ని చేయడానికి ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. 3వ సారి ఇది చట్టం అవ్వడానికి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాబీయింగ్ చేసి వాళ్ళు ఓకే చేసుకున్నారు. కాకపోతే ప్రజల అదృష్టం ఏంటంటే ఎన్నికలకు ముందు వాళ్ళకి ఈ విషయం తెలిసింది. ఇది తెలియలేదనుకోండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారనుకోండి, వాళ్ళ ఆస్తులు వాళ్ళ చేతుల్లో ఉండవు. ఈ పథకాలు ఇస్తాడు, పథకాలు ఇచ్చేసి మీరు చదువక్కర్లే మీ పిల్లలకి, మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వవు. మీరు ఊడిగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ పథకాలు తీసుకుని ఓ పక్క ఈ చేత్తో ఇస్తాడు, ఈ చేత్తో తాగి సాయంకాలం మీ ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళు అడుక్కు తినాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ చట్టంలో ఇన్ని లొసుగులు ఉన్నాయి. ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివైన వాడో చెప్తున్నా. మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఆయన అడిగాడు ఏంటి పరిశ్రమలు తీసుకొస్తున్నారా, వాట్ నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు డూ అంటే, పరిశ్రమలు ఎందుకు, పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగాలు రావు, పెట్టుబడులు పెడితే పెద్దగా ఉద్యోగాలు రావు. పశువులు, తర్వాత గొర్రెలు, తర్వాత పానీపూరి, తర్వాత తోపుడు బళ్ళు, ఆయన చెప్పాడండి ఇవన్నీ. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలట, చేతి వృత్తులు ఇవన్నీ ఎంకరేజ్ చేయాలట. అంటే తోపుడు బళ్ళు అంటే కూరగాయల వ్యాపారులు, పళ్ళ వ్యాపారులు, తర్వాత బార్బర్సు, ఆయన చెప్పిన లిస్ట్ ఇదంతా. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే సంపద వచ్చేస్తుందట. వాటి వల్ల సంపద రాదు. అంటే వీళ్ళందరూ ఈ పనులు చేసుకుంటూ వీళ్ళ పిల్లలు చదువుకోక్కర్లే. ఇప్పుడు వీళ్ళ పిల్లలు చాలామంది మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, బాగా చదువుకున్నారు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువుకుంటే ప్రశ్నిస్తారు, సో ప్రశ్నించకూడదు మీరు. ఆయన ఇచ్చే ఉపాధి తీసేసుకుని, ఆయన పథకాలు ఏవో ఇస్తున్నాడు కదా, అవి తీసేసుకుని మీ జీవితం గడిపేసుకోండి, మీ ఆస్తులు ఆయన దోచేస్తాడు. అంటే దానికి దీనికి లింకు మీకు చెప్తున్నా. ఈ భూ యాజమాన్య హక్కు చట్టానికి ఆయన చెప్పిన మాటలకి ఉండే లింకు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో హౌ ఇంటెలిజెంట్ హీ ఈజ్, యూ జస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు వీళ్ళందరూ ఇంత తెలివిగా, మొన్న సజ్జలు కూడా అదే అన్నాడు కదా, ఏముందండి భూ యాజమాన్య హక్కు చట్టం అంటే ఏమీ లేదు అందులో, ఏం పర్వాలేదు, ఇప్పుడు అంతా ఈ గవర్నెన్సే కదా, అంతా ఆన్లైనే కదా, మీ పేపర్లు మీ దగ్గర ఎందుకండి, ఆన్లైన్లో ఉంటాయి. అంటే ఆన్లైన్లో నా ఆస్తి ఉంటుంది, నా ఆస్తి ఎవడో చూస్తాడు, నా ప్రాణం పోతే ఎవడు రక్షిస్తాడు? ఇప్పుడు నా ఆస్తి తెలుసుకుంటాడండి ఎవడో, వచ్చి నన్ను బెదిరిస్తే దిక్కుంటుందా ఈ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అందరూ చూడొచ్చా? మరి అంతే కదా, ఈ గవర్నెన్స్ అంటున్నాడు వాడు ప్రభుత్వం. అది వాడు ఓపెన్గా పెడితే, ఇప్పుడు ఇప్పటికే మీకు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరివి ఆధారాలు తెలిసాయి, అందరి పర్సనల్ డీటెయిల్స్ తెలిసాయనే కదా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. సో నెక్స్ట్ తెలియదని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఓకే. సో ఎక్కడ మీకు రక్షణ, ఎక్కడ మీకు అసలు గోప్యత ఏది? అయినా నా ప్రైవసీ నాకు ఉండాలి, నా పేపర్లు నా దగ్గర ఉండాలి, నువ్వెవడు అసలు? మొన్న మీకు అందుకే కదా పులివెందుల్లో ఆయన నిలదీశాడు భారతీ రెడ్డిని, అమ్మ నా పట్టా పాస్బుక్ మీద నీ భర్త ఫోటో ఏంటి, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు, నా రైతు నన్ను అన్నాడా ఎప్పుడైనా? నీ భర్త ఎప్పుడైనా అన్నాడా? నువ్వు ముఖ్యమంత్రి భార్య కాబట్టి నీకు చెప్తున్నాను, వెళ్ళి నీ భర్తకు చెప్పు, పట్టా పాస్బుక్ల మీద నీ మొగుడు ఫోటో కాదు, ఇది నా తాత ముత్తాతల ఆస్తి, ఉంటే మా ఫోటోలు ఉండాలి, లేదు రైతన్న ఫోటో వేయండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు లేదు ఆయన ఫోటో ఎందుకు వేసుకున్నాడు అని అంటే, ఈ పట్టా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, మీకు అదేంటది రాళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం మనం, సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, మీరు నమ్మండి నిజం. ఓకే, రైట్, చూశాను మేడం. చూసారు కదా, కోడిగుడ్డు మీద ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటండి? బుద్ధి ఉందా వీళ్ళకి? కోడిగుడ్డు మీద మీకు గుర్తుంటే మొత్తం వాళ్ళు ఇచ్చే ఆహారం మీద అంతా కూడా ఆయన ఫోటోలు. అంటే వాళ్ళు అది అరుగుతుందా వాళ్ళకి? రేపొద్దున్న గ్రేవ్ యార్డ్స్ మీద ఒక్కటే తక్కువ, అది కూడా వేస్తారు వీళ్ళు. లేదు పచ్చబొడ్లు కూడా పొడిపిస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇంత ఘోరంగా ఉందండి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ భూ యాజమాన్య హక్కు చట్టం గురించి ప్రజలు వివరంగా తెలుసుకోవాలి, గ్రాస్ రూట్స్ లెవెల్లోకి ఇది వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే ముందు వీళ్ళ భవిష్యత్తు ఆలోచించుకుని, వీళ్ళ ఆస్తులు ఉంటాయా ఉండవా ఊహించుకుని ఆలోచించుకున్నాక ఓటేస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.